దినాల్లో నీ యొక్క ఆత్మ ద్వారా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడాలి. నీ వాక్యం అగ్ని అయినది. ఓ తండ్రి, నీ ఆత్మ ద్వారా వారిని తాకి ప్రతి వస్తు తయారు పూర్తిగా కాలిపోయినట్లుగా అనుగ్రహించి నడిపించండి. పరిశుద్ధాత్మ కార్యం వారి అంతరంగంలో జరిగినట్లుగా అనుగ్రహించండి. ఈ స్థలంలో పంచే ప్రతి చీకటిని యేసు నామములో నేను గతిస్తాను. నీ యొక్క మహిమను మేము చూసినట్లుగా అనుగ్రహించు. యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడు మనకి ఇస్తున్నటువంటి తరుణముల కొరకు మనం ఎంతో దేవుని స్తుతించాలి. ఏ వాక్యం మనం వింటున్నప్పటికీ ఆ వాక్యాన్ని మనం వినడం బట్టి కాకుండా దాని ప్రకారం మనం నడుచుకోవాలి. లేకపోతే ఎలా ఉంటామంటే అద్దంలో మన యొక్క ముఖము చూసుకొని మనం సరి చేసుకోలేనటువంటి వారిగా ఉంటున్నాం. ముఖం మీద మనకి ఏదైనా ఒక బూడిద కానీ, దుమ్ము కానీ, మసి కానీ అంటుకొని వికారంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం, వెంటనే దాన్ని సరి చేసుకుంటాం. వాక్యం వింటున్నాం, బాగుందనుకుంటున్నాం, సరి చేసుకోకపోతే ప్రయోజనం లేదు. సో నీవు దేవుడు ఇచ్చినటువంటి నీతిని జాగ్రత్తగా కాపాడుకో, ఆఖరి వరకు కాపాడుకో. సో గతంలో ఏం జరిగినవి వాటిని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆలోచించి ఏం సరి చేయాలి, సరి చేసుకో. ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావో వాక్యానుసారంగా దాన్ని సరి చేసుకో. అలాగే రాబోయే దినాలలో నువ్వు ఎలా ఉండాలి అనేది, ఫ్యూచర్లో ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి అది కూడా నువ్వు గ్రహించు. ఈ రెండు జాగ్రత్తగా మనం కాపాడుకుంటే ఫ్యూచర్ అనేది మనకు చాలా పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసుకుంటాం. సో అనేక మంది భక్తులు వారి జీవిత అంతం వరకు కూడా అంతం ఎలా ఉండాలి, నా అంతం ఎలా ఉండను నాకు తెలియవచ్చింది, నా యొక్క దినములు లెక్కించడానికి నాకు నేర్పు. కనుక మనం కూడా అంతం గురించి మనం ఆలోచించుకోకపోతే ఎట్లాగా? ప్రస్తుతం కొరకు ఆలోచిస్తున్నాం, ఈ టైంలో ఈ కష్టం తీరిపోతే సరిపోద్ది అనుకుంటున్నాను. నో, అలా కాదు. నువ్వు చేసే భక్తి నీ ఫ్యూచర్కి సరిపోవు. రాబోయే దినంలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఇప్పుడు నువ్వు వెంబడించే భక్తిని బట్టి ఉంటావు. గతంలో జరిగినటువంటి వాటిని ఎలా నువ్వు సరి చేసుకుంటున్నావు, సరి చేసేసుకొని ఏదైనా మర్చిపోగలగాలి. సో మనం వాక్యం చదువుకుంటున్నప్పుడు అనేక రీతిలుగా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నోహు గురించి దేవుడు ఏమని వ్రాయించాడు? 11వ అధ్యాయం ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ వచనంలో ఏముంది? నోహు గురించి ఉంది. ఏముంది? ఫిబ్రవరి 11:7 విశ్వాసమును బట్టి అది వరకు చూడని ఫ్యూచర్ ఇంతవరకు కూడా చూడలేదు అది. కానీ రాబోయే దినంలో అతనికి క్షేమం కావాలి. రాబోయే దినంలో తన యొక్క లైఫ్ అనేది ఆయన చేతిలో ఉండాలి. అంతవరకు కూడా లేని దానిని అది వరకు చూడలేదు. ఓడడం చూడలేదు, చిన్న పడవం కూడా చూడలేదు, ఈ వర్షం చూడలేదు, ఈ మహా జలములు ఆకాశం నుంచి దిగడం చూడలేదు, ఇటువంటి ఏం చూడలేదు. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగిన వాడై అది నువ్వు చేయవలసింది ఏంటంటే, నీవు మీ ఇంటి వారు వీరి రక్షణ కొరకేమో ఆలోచించాలి. వీరి కొరకు నువ్వు ఏం చేయాలి? నోహు భయభక్తులు గలవాడై. ఇంకేం చూస్తున్నామంటే, నోహుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ తరం వారిలో ఏమన్నాడు? నీవు ఒక్కడవే. ఈ తరం వారిలో నీవు ఒక్కడవే. ఎలా కనబడుతున్నావు? నీతిమంతుడిగా కనబడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం అది కావాలి. ఎలా ఉండాలి? మనం గతమనంతరం కూడా మనం సరి చేసుకొని
సిద్ధంగా ఉండాలి. ఆయన ఈరోజు నేను నీ అంతరంగం చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు. ఈ ప్రార్థనా కూటంలో మనం చేయవలసింది ఏంటంటే నా హృదయం ఎలా ఉందో ప్రభువా. నువ్వు పడుకునేటప్పుడు ఈరోజు నువ్వు నిద్రపోవడానికి పడుకునేటప్పుడు నా హృదయం ఎలా ఉంది, నాతో మీరు మాట్లాడండి. ఒక ఆమె ప్రార్థన చేసుకుని పడుకుంటే దేవుడు ఆ దర్శనంలో ఆమెకి ఏం చూపించాడంటే ఒక కుక్కను చూపించాడు. కుక్క, ఆ కుక్క ఏం చేస్తుందంటే కక్కిన దానిని తింటుందండి. అది ఆ దర్శనం వచ్చింది. వెంటనే పడి లేచి, అయ్యో నా పరిస్థితి ఏమిటి ప్రభా ఇలా వచ్చింది, నాకు నేను చూడడానికి అసహ్యం ఉన్నది ఈ యొక్క దృశ్యం. అప్పుడు దేవుడు చెప్పాడట, ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు, కుక్కలాగే ఉన్నావు. ఎందుకంటే ఇంతకుముందు ఒప్పుకున్నావు, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు తిరిగి ఒప్పుకున్న దాన్ని మళ్ళీ దాన్ని తిరిగి చేస్తున్నావు. మళ్ళీ అదే వాంఛలు, మళ్ళీ అదే కార్యములు, అదే భావములు. నీవు సరికలాగా ఉన్నావు. వెంటనే పశ్చాత్తాపం, ఆమెకు అర్థమైంది, పశ్చాత్తాపడ్డది. సరి చేసుకో. ఏ రోజుకి ఆ రోజు నువ్వు సరి చేసుకో. ఏ రోజుకి ఆ రోజు ప్రభువా నాతో మాట్లాడు అని అడగాలి. ఏమి దేవునితో సంబంధం లేకుండా ముందుకెళ్ళిపోతే ఎట్లానే. ఎంతమంది నువ్వు సినిమాలు లేచావు, అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని నేను ఉంటావు. మళ్ళీ ఏం చేస్తున్నానంటే మళ్ళా సినిమా కొరకు చూస్తున్నా, ఎప్పుడు దొరుకుతుందా ఛానల్, ఎప్పుడు కొంచెమైనా చూద్దామా. మళ్ళా నీకు శోధన వస్తుంది. మీరు వచ్చినప్పుడు ఇలాగే ఉంటావు, రావడం, వాక్యం వినడం, మళ్ళీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ అదే శోధన. ఎలా ఉన్నామంటే కుక్క తన వాంతికి తిరిగి ఆ కక్కిన దానిని తిరిగి తినడానికి ఎలాగా సిద్ధమవుతుందో నువ్వు అలా ఉంటున్నావు. ఈ తప్పని తెలుసుకున్న తర్వాత దాని జోలికి వెళ్ళదు. దేవుని శక్తిని పొందుకొని వెళ్ళాలి కదా. ఏం శక్తిని పొందుకొని వెళ్ళాలి? నేను ఆ కక్కిన దానిని చూడకూడదు, దానిని వాంఛించకూడదు. ఈ శక్తిని నేను పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకొని వెళ్ళాలి. ఈ తరం వారిలో నీవే నీతివంతుడుగా నాకు కనబడుతున్నావు కనుక నీ యొక్క కుటుంబస్తుల కొరకు నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఎందుకంటే జలప్రళయం రాబోతుంది. వాడు ఏమాత్రం రెస్పాన్స్ లేదు, చుట్టుపక్కల వారికి రెస్పాన్స్ లేదు. ఎందుకు కడుతున్నాం కూడా అంటే జలప్రళయం రాబోతుంది. ఈ లోకం అంతా అంతమైపోతూ ఉన్నది. ఏమి లెక్కలేదు వాళ్ళకి, ఏమి లెక్కలేదు. ఒక్కరు కూడా ఓడలోకి వచ్చినటువంటి వాళ్ళు లేదు. రోజు ఓడని చూస్తున్నారు, బాగా కడుతున్నాడు అనుకుంటున్నారు. ఈయన వృద్ధుడైనప్పటికీ చాలా చాకిచక్యంగా కడుతున్నారని ఎన్నో కామెంట్స్ మాత్రం పెడుతున్నారు. మనం ఎన్నో కామెంట్స్ పెడతా ఉంటాం, అర్థమైందా? శభాషాన్ని పెడతా ఉంటాం, బ్రహ్మాండంగా చెప్పారని పెడతాం. వీళ్ళందరూ కూడా కామెంట్స్ మాత్రం బాగా అక్కడ రాసి వెళ్తున్నారు. కానీ కామెంట్స్ ఇస్తున్నారు కానీ లోపలికి వెళ్తున్నారు, వాళ్ళు లోపలికి వెళ్తారు. సో ఇప్పుడు ఈ దినాలు అంతే, నోహు దినములలో జరిగినట్లుగా ఉండును అన్నాడు వేసి. నోహు దినములు అంటే జలప్రళయం వచ్చే వరకు కూడా ఎవరు వచ్చేటం. ఈ దినాల్లో కూడా చుట్టూ వాక్యం వింటూనే ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి అంతం వచ్చే వరకు కూడా అలాగే ఉంటారు వాళ్ళు. కానీ అది నేనేమి చేయకూడదు. ఎవడో రావట్లేదని నిరుత్సాహపడితే ఏముంది? ఎవరు ఒక్కడ కూడా రావట్లేదు. కానీ యేసుప్రభు ఆయన వాక్యం ఎలా ఉందంటే నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో అంతే. దాంతో తృప్తి కలిగి ఉండాలి. ఏం మాట ఇచ్చాడో దేవుడు ఆ మాట నెరవేర్చాలి, నువ్వు జయం సంపాదించాలండి. కానీ నోహు గురించి మనం చూస్తున్నాం. సరే, ఈ నీతిని గురించి ధాన్యం గురించి మనం చూస్తే బబులోను సామ్రాజ్యంలోకి తీసుకొచ్చారు. ఇతను సెలెక్ట్ చేసుకున్నారు. ఈయన చాలా జ్ఞానవంతుడిగా కనబడుతున్నాడు, వివేకంగా ఉన్నాడు,
చూడడానికి బాగున్నాడు. సరే, అతన్ని యూనివర్సిటీలో జాయిన్ చేయాలి. దాంట్లో ఎందుకంటే బాగా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత ఆ రాజు సముఖంలో, రాజు యొక్క దర్బార్లో రాజ్యాంగ పరిస్థితుల గురించి ఇతను అపాయింట్ చేయబడతాడు. కనుక వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ రాజభోజనం పెట్టాలి. సో ఇతను ఏమంటున్నాడు, 8వ వచనంలో, దానియేలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు చెప్పండి. రాజు భుజించు భోజనము, పానము చేయు ద్రాక్ష. ఎటువంటి ఫెసిలిటీ వచ్చింది చూడండి, ఎటువంటి ఫెసిలిటీ. రాజు తినే ఆహారం, రాజు త్రాగేటటువంటి ద్రాక్ష రసం. బబులర్ అంటే ఏంటి? ప్రాస్పరిటీ. వెంటనే నువ్వు ఆ ప్రాస్పరిటీలోకి వెళ్ళిపోతావు. చాలా మంది మోసం చేసేది అది. ప్రాస్పరిటీ అనేది మోసం చేస్తాం. రాజు తినేటటువంటి ఆహారం మన టేబుల్ దగ్గరికి వస్తుందంటే ఇది ఎంత చక్కని పరిస్థితి. దానియేలు ఎలాగ తన నీతిని కాపాడుకున్నాడు. ఎలా నీతిని కాపాడుకున్నాడు? రాజు తినే ఆహారము తినకూడదు, దాన్ని అసలు నేను తినను, అలా తిని నన్ను నేను ఏమంటున్నాడు అక్కడ, అపవిత్రపరచుకోకూడదు. ఎన్నిసార్లు ఎవరు పడితే వాళ్ళు ఆహ్వానించినప్పుడు వెళ్ళిపోతాం. మా పెద్దమ్మ ఆహ్వానించింది, మా మామయ్య ఆహ్వానించాడు, నాతో పాటు తినమన్నాడు. ఎన్నిసార్లు ఓడిపోతున్నాము. ఇది వెళ్ళొచ్చా, ఈ విందులకు నేను వెళ్ళొచ్చా అని భయం లేకుండా ఉన్నాము. ఇతడు అపవిత్రపరచుకోకూడదు అంటున్నాడు. ఈ భోజనం వల్ల నేను అపవిత్రపరచుకోకూడదు, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. ఈ జ్ఞానం ఉందా నీకు? ఎలా దేవుని నీతిని కాపాడుకోగలవు? దేవుని అడుగు, జలసంగా వెళ్ళిపోతాం అంతే. రమ్మన్నారు, వీళ్ళు భోజనం చేసి వచ్చేయడమే. మిమ్మల్ని ఏమంటలే కదా, చేయాలి కడగడం సరిపోద్ది, మీరు ఇక్కడ ఏం చేయవలసిన లేదు. వెళ్ళకపోతే ఏమవుతుంది? రాజు తినే భోజనము నేను తినను, అలాగా నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అని నిర్ణయించుకొని నేను తినని చెప్పేసాడు. అక్కడ వాడు ఎన్ని అధ్యక్షులు వచ్చినప్పుడు ఎంత చెప్పండి, నేను మాత్రం తినేది లేదు. దానికి బదులుగా ఏమంటాడంటే శాకాహారం. ఏమేమంటున్నాడు అక్కడ? మంచినీళ్ళు, పానములకు ద్రాక్షారసంలోకి బదులుగా ఏమేమంటున్నాడు? మంచినీళ్ళు ఏమంటాడు. దేవుడు మంచినీళ్ళు కూడా దీవించాడు, మంచినీళ్ళు కూడా దీవించాడు. సోదరులారా, ఆయన ఆశీర్వాదం అనుకున్నాడు. ఆయన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నేను ఏదో భయంకరమైన అపవిత్రమైన కార్యములు చేయట్లేదు కదా అనుకోకు. నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావు? ఏ బిందులోకి వెళ్ళి ఆ బబులను సాంప్రదాయాలు తెచ్చుకుంటున్నాను. యెహోవా మీకు ఇచ్చిన ఆహారము అని అంటున్నాడు మోషే. ఇది యెహోవా మీకు ఇచ్చిన ఆహారం, దాంట్లో ఆశీర్వాదం. అది పైకి అది దేవతతో తినే ఆహారం, చాలా చక్కగా ఉంది. కానీ వాళ్ళకి ఎలా ఉందంటే అది మాకు వద్దు, అది చవి సారము లేనటువంటి ఆహారం మాకు వద్దు. దేవుడు చెప్పిన ఆహారం తింటున్నాడు. సహోదరులారా, నీ యొక్క నీతిని మనం కాపాడుకోకుండా నీ ఇష్టానుసారంగా ఉంటే ఎట్లా? ప్రతి నడవడికలోనూ ఆయన నీ నీతిని చూడబోతున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుడు ఏం చెప్తే దాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటాడు. దేవుడు చెప్పింది అది చేస్తే నీవు నీతి మాత్రం అవుతావు. వేయి చూడమన్నాడు మోషే. వీళ్ళు వేయి చూడడానికి వెళ్ళారు. సఖ్యగడం చూద్దాం, వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా చూద్దాం. 13వ అధ్యాయం 21వ వచనం. 13వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రేహోబు వరకు దేశ సంచారం చేశారు. వారు దక్షిణ దిక్కులో ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు ఎవరు చూశారు? వాళ్ళు అనాకీయులు చూడగానే దడబడుతున్నారు.
దేవుడు చెప్పేది చేస్తే ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే చూశారు. తర్వాత ఏమన్నట్లు ఎవరని అహిమాను శేషయి ఎవరైనా చూశారంటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చెప్పండి మాత్రం మా ఫస్ట్ ఎవరు అహిమాను గుర్తుపెట్టుకున్నారా? రైట్. ఇంకోటి ఎవరు శేషయి. తర్వాత ఇంకోటి ఎవరు తల్మయి. అంతేనా? ఇప్పుడు చెప్పండి మీరు. తల్మయి అలాగే కాదు, అలాగే సంబంధించిన తల్మయి కదా. మళ్ళా ఇప్పుడు మళ్ళా చదవడం మళ్ళా బడిపత్తులు చెప్తాను మీరు. అహిమాను చెప్పండి అందరూ. మరలా చెప్పండి. రైట్. ఇంకోటి ఎవరు? శేషయి తల్మయి. ముగ్గురు. ఇప్పుడు చెప్పండి. రైట్, బాగా చెప్పారు మీరు. ఓకే, నేను ముగ్గురు గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాను. సో వేరు. రైట్. తర్వాత అది 28 ఏంటంట? ఆ జనులు ఎలా ఉన్నారు? వాళ్ళు చెప్పండి. బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి. మనుషులేమో బలంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, పెద్ద పెద్ద కర్రలతో ఉన్నారు. వాళ్ళని ఎలా చూడవలసి వస్తుంది? అలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చూడగానే వీళ్ళకి జలదించిపోతుంది. అంత చెమటలు పట్టేసినాయి. వాళ్ళ పట్టణాలు ఎలా ఉన్నాయి? ప్రాకారం. వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మిక్కిలి గొప్ప ప్రాకారం ఎక్కడో పైన ఆకాశంలో ప్రాకారం. మీరు ఏం చేయగలం? అది మోసకి పిచ్చి పెట్టిందా? అది దేవుడికి పిచ్చి పెట్టిందా? మమ్మల్ని పంపించడం ఏంటి? చూస్తేనే దాన్ని పట్టేసిన సోదరుల. ఏదో మనం భక్తి చేసేయాలంటే ఏదో మనం చేసేసినట్టు అనుకోకూడదు. నీ గొప్పతనం బట్టి ఏం జయించలేము. దేవుడు సమస్తం నీ గొప్పతనం బట్టి జయమేకి ఇవ్వడు. సో ఇవి చూసుకొని అయ్యో బాబు అనే మనసు నీకు వచ్చిందంటే, ఈ అయ్యి బాబు అనే బ్యాచ్ ఉన్నదే దేనికి పనిచేయాలి? బాబోయ్. ఈ భాషలో అయ్యి బాబోయ్ ఒకటి, తర్వాత ఏంటి అయ్యి బాబోయ్ అనేది స్వప్న. నేను చేయలేను. ఏ మనుషులు చూస్తేనే ఎలా ఉన్నారు, వాళ్ళ పట్టణాలు ఎలా ఉన్నారు, వీళ్ళ ప్రాకారాలు ఎలా ఉన్నారు, వీళ్ళ దేహం ఎలా ఉన్నారు. అమ్మ బాబోయ్. దాని తర్వాత 33వ వచనం చూద్దాం. 33వ వచనం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిని. ఎవరు వాళ్ళు? నెఫీలీయులు. మళ్ళా సరే సార్. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులు. అనాకు సంబంధించిన వాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ మీరు స్వాధీనపరుచుకుంటారు అని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1 నుంచి వద్దాం. దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇశ్రాయేలు విను, నీకంటే గొప్ప బలము గల జనములను, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణము, ఆకాశమును అంటుకునేటటువంటి గొప్ప ప్రాకారం గల పట్టణమును స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటుకోవచ్చున్నావు. అది ఎందుకు దాటిపోతున్నావు? యోర్దాన్ని వీళ్ళందరినీ స్వాధీనపరచుకున్నట్టుకై. దేవుని వాక్యాన్ని జాగ్రత్త పరీక్షించు. ఎందుకు దాటబోతున్నాం యోర్దాన్ని? ఏమో చెప్పండి. ఏమంటున్నాడు మోషే? దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు దాటబోతున్నాము? స్వాధీనపరచుకున్నట్టుగా. బాగా గుర్తుపెట్టుకోండి. టు ఇన్హెరిట్ అంటే స్వాధీనపరచుకో. ఈ స్వాధీనపరచుకున్నట్టుగా యోర్దాను దాటుతున్నాం. రైట్. ఈ ప్రజలు గొప్పవారు. గుర్తుపెట్టుకోండి. నిజమే, దేవుడు కూడా ఒప్పుకుంటున్నాడు.
ఈ ప్రజలు గొప్పవాళ్ళు, ఇంకా ఉన్నత దేహులు, ఉన్నత దేవులు. వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. ఎవరు వాళ్ళు? అనాకీయుల వంశస్థులు. ఇంకా అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాట నీవు వింటివి కదా. ఏంటంట? అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు? మేము ఎదుర్కొనేటటువంటి ఈ దురాత్మ సమూహములు ఎలాగే ఉంటాయి. వాయుమండల దురాత్మ సమూహములు ఎలాగే ఉంటాయి. వాళ్ళ ఎదుట ఎవరు నిలవగలరు అని నీవు వింటివి కదా. వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె. నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ వెంబడిస్తున్నటువంటి దేవుడు ఆయన దహించు అగ్ని. ఎందుకు మర్చిపోతున్నావు? మా బంధువులు బాబోయ్ వాళ్ళు భయంకరులు, వీళ్ళు భయంకరులు. మా పెద్దమ్మ ఉంది, మా పెద్ద ఉన్నాడే బాబు ఇంకా భయంకరుడు. మా మామయ్య ఉన్నాడే వాడు అసలే పది తరకాయలు అనుకుంటాడు. ఆ 10 తరకాయలు నీలో ఉన్నాడేమో. వాడు ఏ అర్థంతో చూస్తున్నాడు. వాడు భయంకరుడు, వీడు భయంకరుడు. అందరూ చంపేస్తారు, మింగేస్తారు, తినేస్తారు. ఆగా పచ్చడిలాగా ఆ బద్దలు తిన్నట్టు మెవలేస్తారు అంతే. నన్ను దేవుడే చెప్తున్నాడు వీళ్ళందరూ ఇటువంటి వాడు. నిజమే. తన తరం నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొను. ఏంటంట? సరే చదువు. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె. ఈ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర వెళ్తున్నాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా చూపించింది అగ్ని స్తంభాన్ని చూపించాడు, మేఘ స్తంభాన్ని చూపించాడు, అగ్ని స్తంభాన్ని చూపించాడు. మన దేవుడైన యెహోవా దహించు అగ్ని వలె నీ ముందర వెళ్తున్నాము. వాళ్ళందరూ దహించేది ఎవరు? నీ ముందు నడిచేటువంటి వాడు ఆయన దహించేస్తాడు. నీవెందుకని కనపడవు? నన్ను చంపేస్తారంటాను. ఇదే దయ్యాన్ని పట్టుకున్నాను. ఈ తల్మయ్య అనేవాడు ఇంకా ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళు ఇటువంటి వాళ్ళే. వీళ్ళు ఈ జ్ఞాపకం చేసుకోమనంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భయపెడతారు. వాళ్ళు చూస్తేనే భయం. దేవుడు అన్నీ చెప్తున్నాడు. వారిని చూపి నీకు దృశ్యానికి మాటతో చూపిస్తున్నాడు, దృశ్యాన్ని చూపించాడు, గరిక వాగ్దానం చూడమంటున్నాడు. దేవుడు వాగ్దానం అది నమ్మదగినది. మనం అది మొదట తెస్సలోనికైలో మనం ఉదయం చూసాం. అబద్ధము నమ్ము ఆత్మ, అది ఎవరు? అది దేవుడు పంపిస్తాడు. అబద్ధం నమ్మినట్లు సైతానము నిన్ను అబద్ధం నమ్మినట్లుగా చేస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న బలహీనతలను బట్టి నిన్ను మోసం చేయడం జరుగుతున్నాయి పై కార్యం. కానీ దానికి వ్యతిరేకంగా దేవుడు వాగ్దానం చూడు అంతే. నీకు ఎంత తలంపు వచ్చింది ఆ తలంపు ప్రకారంగా వీళ్ళు ఇశ్రాయేలీయులు వాళ్ళకు వచ్చిన తలంపుల ప్రకారం వాళ్ళు ఓడిపోతున్నారు. ఓటమి తలంపులు. కానీ వాళ్ళు చూడగానే నీకు గెలుపు తలంపులు రావు. నువ్వు సత్యాన్ని నమ్మాలి. ఉదయం చూసినటువంటి వాక్యం చూడండి. తెస్సలోనికైలో నేను చూపి 2వ అధ్యాయంలో 11వ వచనం, దాని తర్వాత వచనం చూడండి. ప్రభువు వలన ప్రేరేపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన. అది అబద్ధమును నమ్మటం మానేసి నువ్వు ఎలా పరిశుద్ధపరచబడతావు? సత్యమును నమ్ముట వలన. అంటే ఈ వాగ్దానాలు సత్యమైనవి. దేవుని వాక్యము సత్యము. దీనిని సత్యవేదము అంటారు. దీన్ని ఆ సత్యము నమ్ముట వలన నువ్వు సక్సెస్ చూస్తాను. వీడు సత్యాన్ని నమ్మలేకపోతున్నాడు ఇశ్రాయేలీయులు. అలా సాతాను చాలా మందిని మోసం చేస్తున్నాడు. దేవుడు సత్యవంతుడు. ఆయన అగ్ని దహించు అగ్ని నమ్మాలంటే ఈ దహించు అగ్ని అవసరం దహించి అవసరం పడేస్తుంది. ఈ దహించు అగ్ని నా ఎదురుండా వచ్చే ప్రతి దాన్ని దహించి అవసరం పడేస్తుందండి. అందుకే మనం ప్రార్థన చేసేవాడు, దహించు అగ్ని మమ్మల్ని దహించండి, మమ్మల్ని తాకండి, మా ఎదురుగుండా మీరు ఉండండి, అవతల వాళ్ళు మా మనుషులను దహించి పడేసి. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం ఎక్కడ అభివృద్ధి అవుతుందండి? సత్య వాక్యమును నమ్మి. వాడు అబద్ధం నమ్మటం ప్రేరేపణ. అది
ఇక్కడ ఏంటంటే సత్యం ఉన్నతన్నట్లుగా నమ్ము. ఆయన ఏమన్నాడు అది చేస్తాడు, అది సత్యం. వీళ్ళందరూ ఉన్నారని తెలుసు, దేవుడు కూడా చెప్తున్నాడు. వాడు పట్టణాలు గ్రేట్ అని దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మన చదవాలి 12వ వచనం, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచాలి. మీరు సత్యమును నమ్ముట వలన. అది సత్యం నమ్మాలంటే మీ ఆత్మ పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడిందా? ఏకను శరీరమునకును ఆత్మకును కలిగిన మలినం నుండి పూర్తిగా నీవు విడుదల పొందలేదు. వెలుగునకు చీకటికి పోతే ఎక్కడ అధ్యాయం 6వ అధ్యాయం. కానీ 7వ అధ్యాయం మొదట్లో ఏమో చెప్పండి. 7వ అధ్యాయం మొదట్లో ఏమో చెప్పండి. కొరింథీయులకు రాసిన పత్రిక, రైట్. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొని. ఇది ఈ శాంక్టిఫికేషన్ అనుగ్రహం. సరే, నువ్వు శరీర విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావు. ఎందుకు రా బాబు మళ్ళా లేని పని గొడవలు తెచ్చుకోవాలి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆత్మ విషయంలో నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ భావోద్రేకాలు ఎలా ఉన్నాయి, భావ ప్రాప్తి ఎలా ఉన్నది, వాటిని కూడా పరిశుద్ధపరచుకోవాలి. వాటి విషయంలో పశ్చాత్తాపడాలి. ప్రభా, నా యొక్క భావములు సరిలేదు, నా తలంపులు సరిలేదు, ఈ సాతాను నా యొక్క ఆలోచనలో దూరి అనేకమైనటువంటి అవనతన తలంపు నాకు కలుగు చేస్తున్నాడు, నాకు సహాయం చేయండి. నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటావో నేను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఈ శత్రువులు లోపలే ఉన్నారు. లోపలే శత్రువులు పెట్టుకొని మన జయమని సంపాదిస్తాం. నువ్వు పరిశుద్ధపరచబడాలి, అప్పుడు వాగ్దానములు నెరవేరుతాయి. వాగ్దానం మంచి మంచి వాగ్దానాలు ప్రయోజనం ఏంటి? ఆయన నెరవేరకపోతే వాగ్దానం మాత్రం చాలా బలమైన వాగ్దానాలు నమ్ముకున్నాం. నెరవేరాలి. సత్యమును నమ్మటానికి దేవుని ఆత్మ నీకు సహకరిస్తాడని, దహించు అగ్ని నీకు తోడుగా ఉంటాడని, అప్పుడు నువ్వు ఎటువంటి జయమైన నువ్వు సంపాదించు. దేవుడు చెప్పాడు, మీరు యోధం ఎందుకు దాడుతున్నారంటే అని చెప్తున్నాడు. ఇవన్నీ స్వాధీనపరచుకోవడానికి ఇది మనం పెట్టుకోవాల్సిన మన మనసులో పెట్టుకోవాల్సింది. ఈ యోర్దాను ఎందుకు దాటిస్తున్నాడంటే, వాటిని ఎందుకు దాటిస్తున్నాడు? వాటిని స్వాధీన మనుషులనే కాకుండా, ప్రాకారములనే కాకుండా, పట్టణములనే కాకుండా, ఆ స్థలాలు అన్నిటినీ స్వాధీనపరచుకోవడానికి నిన్ను ఆయన పరిశుద్ధపరచడానికి యెహోషువ గ్రంథంలో ఏమన్నాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువ వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆయన చేయబోతున్నాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అంతే. అప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేయబోతుంది. కూర్చో దేవుని సన్నిధిలో, దేవా నన్ను పరిశుద్ధపరచు, నేను కథను, నువ్వు నన్ను పరిశుద్ధపరచు, నేను లేవను, నువ్వు నన్ను పరిశుద్ధపరచు. నువ్వు మాటవాడికి లేచిపోతున్నట్టు, మాటవాడికి నువ్వు దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయి నీ పనులు అటు ఇటు వెళుతుంటే ఎలా పరిశుద్ధపరచబడుతుంది? దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. అందుకే నేను అక్కడ సమయం ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు. ఎందుకంటే యెహోవా గొప్ప కార్యములు మీ మధ్య ఆయన చేయబోతున్నాడు అంతే. న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం.
యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధం చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి దాన్ని పడేస్తున్నారంతే. ఆ పట్టణంను కాల్చివేసిరి. కాల్చేత పడేశారు. ఇవన్నీ ఇంతకుముందు కనాన్ దేశమే. పడేస్తున్నారు. ఆ తర్వాత మనం చూద్దాం 10వ వచనం చూద్దాం. యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకి పోయి శేషయిని అహిమానును తల్మైని హతము చేసిరి. చూడండి అట్లా ఎంతకు ముగ్గురు గుర్తుపెట్టుకున్నాను కదా. ఆ శేషయి, తర్వాత ఇంకెవడు, అహిమాను, ఇంకా తల్మై. ముగ్గురిని పడేశారు. ఇది నువ్వు చేయవలసి. ఈ శత్రువులు కనుగోవాలి. నీ ఆత్మ జీవితంలో ఈ శత్రువులు వెంటాడతానే ఉంటారు. వాళ్ళు చూస్తున్నప్పటికీ భయకంపితురాలు అయిపోతాను. అయిపోయి మా ఇంట్లోనే ఉన్నారు ఈ శత్రువులు. ఎంతకాలం ఉండాలి? ఎంతకాలం ఇలా నేను అపజయం. వాళ్ళు చూస్తే భయం, వీళ్ళు చూస్తే భయం, నీ భర్తను చూస్తే నీకు భయం, ఎవరు బంధువులు చూస్తే భయం. వాళ్ళని నీకు స్వాధీనపరుస్తాడు. అంతే, స్వాధీనపరుస్తాడు. ఎందుకు స్వాధీనపరచుకోలేము? ధైర్యం ఉండు. నీ ముందు దహించు అగ్ని నడుస్తుంది కనుక నీవు తప్పకుండా దేవుడిని జయమిస్తాడు. అందుకని నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఈ ఏంటండి? శేషయ్య అనుకుంటారా? శేషయ్య, రైట్. ఈ శేషయ్య ఏంటంటే మాటికి మనకి పాత పాపాలని జ్ఞానం వస్తుంది. పాత పాపాలని దావీదు క్షమాపణ పొందాడు. పాపం విషయంలో క్షమాపణ పొందాడు. కానీ ఏది మిగిలిపోయిందంటే ఆ గాడ్ అయినటువంటి ఏమంటాం దాన్ని కోసిన తర్వాత ఏమంటారు? గాయమా? రైట్. అది అలాగే మాట్లాడికి జ్ఞానం వస్తుంది. అయ్యో ఎందులాగే, అయ్యో ఎందులాగే. పాపం జరిగినప్పుడు దేవుడిని క్షమించవచ్చు. నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేసుకుని ప్రభువాన్ని క్షమించాను. కానీ ఇది వెనకాల వస్తుంది. నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? నువ్వు అలా చేయకుండా ఉండవలసింది కదా. అలా చేయకుండా ఉంటే ఇప్పటికి ఎలా ఉండేవాడు? మాటి జ్ఞప్తి. పాపము క్షమించవచ్చు. పాప జ్ఞప్తి ఒకటి ఉన్నది. నేను మాటివాడికి ఏం చేస్తా ఉంటుంది? గాయం చేస్తాను. సైతాన్ ఏం చేస్తా అంటే నీకు అర్థమైందా? నీకు అర్థమైన కొత్త లెసన్స్ చెప్తూ ఉంటాడు. మనం కానీ వాడు చెప్పాల్సిందంటే యేసు క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష ఇది. నీ ముందు యేసు ప్రభుతో నీకున్న సంబంధం గురించి తెలుసుకోవాలి. నువ్వు ఏదైతే వాడు ఒక మచ్చ తీసుకుని రాబోతున్నాడో వెంటనే యేసు యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము ఏం చేస్తుంది? ప్రతి మరకను మనం ఒక కోరస్ పడతాం కదా. ఏం కోరస్ పడతాము? I will praise him, praise the Lamb for sinners slain. Give him glory, all ye people, for his work and what shall we see. I కడిగేశారు. ఆ కడిగిన పరిస్థితిని వాడు మాట్లాడికి జ్ఞానం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ ఏ తోటలోకి వెళ్ళినా, వేరే దగ్గరికి వెళ్ళినా, ఈ స్కార్ అనేది, ఈ గాయం అనేది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈ పలవబడుకో. పాత పాపములు జ్ఞప్తి. పాత పాపముల యొక్క జ్ఞప్తి ఏం చేస్తాడంటే ఆయుస్వాదకు నిలబడతాడు. ఈ శేష అయినటువంటి వాడు మాట్లాడి కనబడతా ఉంటాడు. నువ్వేం చేశావు అంటూ ఉంటాడు. కానీ యేసు నామములో గతిస్తున్నాను. నేను ఇప్పుడు ఎవరిలో ఉన్నాను? యేసు క్రీస్తు నందు నేను ఉన్నాను. నాకు ఏ విధమైనటువంటి శిక్షా విధి నాకేమీ లేదు.
ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన పూర్వకమైనటువంటి కీర్తనలో 57వ కీర్తనలో 3వ వచనం ఏం చూస్తున్నాం? 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అది జంతి మాటమాటికి జయించాలి. ఈ జ్ఞప్తి అనేది ఏం చేస్తుందంటే ముందుకు అడుగు వేయకుండా చేస్తుంది. ఈ పాపం యొక్క ప్రభావం అంతా ఉన్నది. పాపం చేయడం వలన నీకు నిజమే గాయమైంది, నీ మనసాక్షి దెబ్బతిన్నది, నీకు ఎంతో అవమానం వచ్చింది. ఇదంతా ఏం చేస్తారంటే వాడు నీ ముందు తీసుకొని వచ్చి వాడు ఎంత ఉన్నటువంటి వాడు ఆ జ్ఞప్తి ఎక్కువ పెద్దడవుతూ ఉంటాడు. ఆ శేషయ్య వాడు, ఈ శేషయ్య ఎప్పుడొచ్చి నీ మీద నీ ఎదురు నిలబడుతున్నాడో యేసు నామములో నేను గడిచిన పోవద్దు కానీ. అదే దావీదు ఎల్లప్పుడూ నా ఎదురునే ఉన్నదంట. అంటే మనకి ఏం జ్ఞాపం వస్తుంది? ఇది ఎల్లప్పుడూ జ్ఞాపం చేస్తాను అంటాడు. జ్ఞాపం చేస్తాం. 8వ అధ్యాయంలో మనం ఏం చేస్తున్నాం? రోమ 8వ అధ్యాయంలో 1-2 వచనం చూడండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి క్రీస్తు యేసునందున్నావు నీవు. నిన్నటి గారి గురించి నువ్వు మాట్లాడగలవు. నిన్నటి గురించి గుర్తు చేసేవాడే వాడు. నువ్వు సరి చేసుకోవాలంటే సరి చేసుకో. ఇది వేరేది ఏదన్నా దేవుడు చెప్తే అమ్మాయిని ఎందుకంత స్టైల్గా ఉంటున్నావు, కొంచెం మార్చుకో. ఇటువంటి ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఎన్ని తగిలిస్తున్నావు అని దేవుని ఆత్మ చెప్తున్నాడు అనుకో, మార్చుకో. అయిపోవాలి. గతం నువ్వేదో భయంకరమైన పరిస్థితుల్లో పడ్డావు, లేచావు, దాన్ని జ్ఞాపకం చేస్తున్నావు బహు జాగ్రత్తగా. 32వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. 5వ వచనం చూడండి. 5వ వచనం, నా దోషమును కప్పుకొనక, నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. అది ఏకా సహోదరుడా, నీ పాపము నిజంగా ఉన్నదన్నట్టు ఒప్పుకోలేదా? ఒప్పుకో. నీకు టైం ఇచ్చాడు. ఇది ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు? నీ పాపాన్ని ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి, అవి క్లెన్స్ కడిగేసుకోవడానికి. ఎంత మంచి అవకాశం. ఒప్పుకున్నాడు, నా దోషం ఒప్పుకున్నాను అంటున్నాడు. ఇదేమన్నాడు? నీవు నా పాప దోషము నీవు పరిహరించి ఉన్నావు. అంతే. రోమ 4వ అధ్యాయం 25వ వచనం. రోమ 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, అది ఇది గుర్తు చేసుకో. ఆయన సిలువ పొందాడంటే ఎవరి కొరకు? అపరాధములో ఉన్న మన కొరకు. ఆయన అప్పగించబడ్డాడు, నీ కొరకు అప్పగించబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడింది. నీవు నీతిమంతులుగా తీర్చబడడానికి లేచాడు. ఆయన శ్రమపడ్డాడు, సమాజంకి వెళ్ళాడు. 3వది ఏం చెప్పండి? ఆయన ఎందుకు లేపబడ్డాడు? నీవు నీతిమంతుడుగా ఉండటానికి లేవనెత్తబడ్డాడు. నీ ఒక్కడే నీతిమంతుడు. ఇప్పుడు మనం ఎవరి నీతిని ధరించుకుంటాము? యేసు యొక్క నీతిని. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు. ఎందుకంటే అక్కడ ఉంది, ఎందుకంటే నీవు నీతిమంతుడుగా తీర్చబడి. సరే, శేషేష్ అంతా అయిపోయింది. ఇంకోటి చూద్దాం. వీడు వాడికంటే మించిన కనబడతాడు. వాడి పేరు ఏం చెప్పండి? అహిమాన్. అంతేనా? అహిమాన్ అని అనుకోడు. ఈడు రాక్షసుడిలాగా ఉన్నాడు. ఈడో రాక్షసుడు, త్రిమూర్తుల్లాగా అనమాట. వీడు మనసులు మనం బాధపెట్టడానికి ఈ త్రిమూర్తులు ఈ పెద్దగా కనబడతారు. వీడేంటంటే ప్రస్తుత కాలంలో ఏమి తప్పు జరుగుతుంది అది మాట్లాడుకో ఎత్తిపోస్తారంట. చూసినాను. వాడు ఒకటంటే వీడు ఒకటంటే ఏదో రకంగా నేను ఏం చేస్తాను? కూలీ చేసేస్తాను ఎప్పటికప్పుడు. కానీ ఎప్పటికప్పుడే యేసు ప్రభువు రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. రోమలో 12:10
ప్రకటన గ్రంథం 12:10 వీడిని ఎలా జయించాలి? వీడు మాటమాడికి అంటానే ఉంటాడు. మాటమాడికి ఏదో నీ మీద నేరారోపణ చేస్తూనే ఉంటాడు. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట వాడు పని అది. వాడు పని ఏంటయ్యా? సైతం గడి పని ఏంటంటే రాత్రి పగళ్ళు దేవుని ఎదుట ఏం చేస్తూ ఉంటాడు? సహోదరుల మీద నేరము మోపువాడైన సహోదరులు వాడలా చేశాడు, నేను వీడిలా చేశాడు, ఆ కూడా చేశాడు, వీళ్ళందరూ నమ్మకి ఇలా చేసిన వాళ్ళే, అందరూ కొంపల నుంచి చేసిన వాళ్ళే. ఏదో రకంగా ఏం చేస్తారంటే వాడు నేరారోపణ నీకు చెప్తాడు, దేవుని దగ్గర చెప్తాడు. పని ఇది. నువ్వు చేసిన ప్రతి చిన్న దాన్ని మాటమాడికి వెళ్ళి ఏదో రకంగా దేవునికి చూపిస్తూ ఉంటాడు. ఈయన చూడగా ఉన్నాడు మోషే, ఆయన దేహం దగ్గరికి సైతం వచ్చాడు, నేరారోపణ మోపుతున్నాడు. చెప్పండి, దేని కొరకు నేరారోపణ మోపుతున్నాడు? ద్రోహులారా, అంతే కదా. తర్వాత ఇంకోటి ఏం చేశాడు? మాట్లాడమంటే ఏం చేశాడు? కోపంతో వేసేసాడు. వాడు సరిగ్గా ఆ టైంలో మాట్లాడితే అయిపోయినట్టున్నాడు. వేసేసాడు. ద్రోహులారా, ఎంతకాలం మీతో ఉండాలి? వేసి పడేసాడు. వాడు రాసేసుకున్నాడు వెంటనే, పలానా డేట్తో సహా రాసేసుకున్నాడు. నాకు తెలుసు ఎప్పటికీ ఏది పట్టుకోవాలి. మోసనే వదలలేనటువంటి వాడు మనల్ని ఎలా వదులుతాడు? ఏం మనం చేస్తున్నాము? ప్రతి ఇది వాడికి ఒక డైరీ ఉంది. ఆ డైరీలో నీ ఫోల్డర్ ఉంటుంది. ఎవరి డైరీలో? వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఏ టైంలో నువ్వేం చేస్తున్నావు రాసేసుకున్నాడు, గుర్తించుకున్నాడు. మనం మెదకుండా నాకేం పర్వాలేదు దాటేసి అనుకుంటున్నాను. ఎప్పుడు వస్తారంటే ఈ సరిగ్గా తీర్పు సమయంలోకి వస్తాడు. ఈ సంగతి ఏంటి అని దేవుని దగ్గరే నేరారోపణ చేస్తున్నాం. మాటికి ఒక్కొక్కసారి మిఖాయిలు రావాల్సి వస్తూ ఉంటారు. ఎందుకంటే శక్తివంతుడైన మిఖాయిలు ఈ దయ్యాలతో పోరాడి జయం సంపాదించినవాడు. ఏదో రకంగా దూషించాలని వస్తూ ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభు నిన్ను గద్దించిన కాక, ప్రభు నిన్ను ఇంకా వేరే గద్దించాడు. అది మనకేమర్థం అవుతుంది? గద్దించాలంటే మాట్లాడికి. ఎందుకంటే నువ్వు ఏది చేసినావో ఎప్పటికప్పుడు సరి చేసుకో. నువ్వు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ సమయంలో దేవుని చదువులు ఉంటాడు. ప్రభా, వాళ్ళతో నేను కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించు. ఏసయ్య, నాకు రాకూడదు చూపు వచ్చింది, నన్ను క్షమించు. ప్రభా, తలంపు వచ్చింది, అది నాకు చాలా ఏమీ బాగలేదు, అసహ్యంగా ఉంది, నన్ను క్షమించు. కడిగేసుకో. పడుకోకముందు నీ యొక్క మనసాక్షిని శుభ్రం చేసుకో. అప్పుడు వీడు ఈ ఐహిమైనటువంటి వాడు వెంటనే పారిపోతాడు. ప్రభు నేను గద్దించను కాక అని ఎప్పుడైతే మీరు చెప్పావో వెంటనే వాడు పారిపోతాడు. ఎందుకంటే దీనిని నేను యేసు ప్రభు దగ్గర ఒప్పేసుకున్నాను. ఈరోజు జరిగిన దానిని నేను ఒప్పుకున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ వచనం. దేవుడు అహంకారాలను ఎదిరించి, దేవుడు అహంకారం అంటే ఏంటి? నేను ఒప్పుకోను, నేను అందరూ చేసేది ఇది, నేను ఒక్కడ దొరికినా నీకు, ఇది అహంకారం. కానీ దేవుని ఎంత పని చేస్తాడు? సూక్ష్మంగా నీకు చెప్తాడు. సూక్ష్మంగా ఈ తలంపుకి ఎందుకు వచ్చింది? సరి చేసుకునే వరకు పరిశుద్ధాత్ముడు నేను వదలడు. ఆయన ఏం సరి చేసుకుంటానంటే గర్విస్తురాలు అనమాట. దేవుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీనత్వంతో. ఎందుకంటే ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. అందుకని నేను చేసిన తప్పాను, ఏమైంది దాంట్లో? తను ఒప్పుకోను. ఎవరికి ముప్పు వస్తుందంటే దేవుడు నీకు చెప్తున్నప్పుడు దాన్ని సరి చేసుకో. ఎవరైనా వచ్చి నీ పాపం చెప్తున్నప్పుడు నీకు కోపం చేస్తుంది, వెంటనే చేస్తున్నావు. అలా కాదు,
ఎలా అనుకున్నావు, నువ్వు అలా అనుకున్నావేమో, అసలు బుద్ధిలేదాను అని నువ్వు తప్పించుకుంటున్నావు. కానీ నేరుగా ఎగిరిపోవటం లేదు. నిజమే, నేను అహంకారం. ప్రభా, ఒక మాట పలక ముందే నా నోట్లోంచి తిరిగి ఏమేమి మాట రావాలని సిద్ధమైపోతున్నాను. నన్ను క్షమించు, ఈ పద్ధతిని విడుదలచ్చు. ఎవరైనా నా నోటు చూపించాలి అని వారు నోరు తెరవక ముందే నేను అటువంటి దాన్ని కాదనేస్తున్నాను. కానీ నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు అహంకారి, నీవు దీనత్వం లేదు. అప్పుడు ఈ రాక్షసాల పారిపోతాడు. దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించుడి. చాలామంది ఏమంటారంటే భర్తకు లోబడి ఉండండి అని ఒక చెప్తాను. ఎవరో చెప్పారంటే మళ్ళీ నాకు చెప్తాను, నేను నా భర్తకు బాగా లోబడతాను అని అంటారు. మరి మంచిది, అది హిందూ ధర్మశాస్త్రంలో. కానీ ఈ ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఎవరు లోపడాలి చెప్పండి? దేవుడికి లోపడటం అంటే ఏంటి? భర్త తప్పు చెప్తున్నాడు, నీకు ఒక అబద్ధం మాట్లాడని చెప్తున్నాను. చెయ్యి, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, అంతవరకు. నీకు ఎప్పుడు లోపడతానంటే దేవునికి లోబడి దాని తర్వాత నీకు లోపడతాను. దేవునికి లోబడినప్పుడు నీకు ఎలా లోపడాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. దయచేసి నీకు చెప్పింది అదే చేయమని అనుకోదు. అది దేవునికి ఇష్టమైతే చేస్తాను. నువ్వు దేవునికి ఇష్టం లేని చేసావు అనుకో, నేను చెయ్యి, నన్ను ఏమనుకో, కొడితే కొట్టడు. ఫస్ట్ దేవునికి లోపడాలి. నిజమే, తల్లిదండ్రులకు లోపడాలి. కానీ ఏబిసి 6వ అధ్యాయం చూడండి. ఏబిసి 6వ అధ్యాయం తల్లిదండ్రులకు లోపడాలి అని కొంతమంది నోరు మీస్తూ ఉంటారు. దాని బైబిల్ ఏం చెప్తుంది? ఏబిసి 6:1 ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ప్రభువునందు. అదే ప్రభువునందు. భర్త కూడా అదే, భర్త కానీ తండ్రి కానీ ఎవరైనా సరే ప్రభువునందు. ప్రభువునందు అంటే ఏంటి? తప్పు చెప్పరు. మీరు తప్పు చెప్తే నేను లోపడటం కష్టం. ఎందుకంటే మీ తప్పును నేను సమర్థించలేను. నేను ఫస్ట్ దేవునికి లోపడతాను అని నువ్వు చెప్పగలిగాను. ఇలా ఉంది కదా, భార్యలారా చెప్పండి, చెప్పండి అందరు గట్టిగా, భార్యలారా. తర్వాత ఏంటి? భర్తకు లోపడి ఉన్నాడు. దాని తక్కువ పెట్టండి. ఏముంది అది? విశ్వాసులారా, ఏమి? దేవునికి లోపడి. ఆ తర్వాత నెక్స్ట్ భర్తకో కొడుకో లేకుంటే తండ్రికో లేకుంటే మీ తాతగారికో. దాని తర్వాత దేవునికి లోబడి ఉండండి. ఆ తర్వాత అపవాదిని, అదే అపవాది వీడు ఏంటి? అహిమయ, అహిమాన్, హనుమాన్లో ఉన్నాడు అహిమాన్. ఈ రాక్షసుడు అప్పుడవరకు పోవడం. ఎప్పుడవరకు పోవడు? నువ్వు దేవునికి లోబడే వరకు కూడా. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో ఏ సడవలో నేను గర్తిస్తున్నాను అనకపోతాడు. లేకపోతే నేను వెంబడిస్తూనే ఉంటాడు. 8వ వచనం చూద్దాం. 8వ వచనం మీరు చదువుతున్న వాటిలోని 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. అది చేతుల వలన కలిగినటువంటి పాపం. ఏమన్నాడు? మీ చేతులను శుభ్రం చేసుకోనండి. అప్పుడు ఈ రాక్షసుడు పాల్గొడు. ఏ రాత్రి కాదు, ఎప్పటికప్పుడు చెయ్యి వలన ఎక్కడైనా పాపం జరిగింది, నీ చేతిని అపవిత్రత కొడుకు వాడేవనుకో, వాడు రాక్షసుడు. టుడే అనేటటువంటి ఈ అహిమ నేను వేదనకు గురి చేస్తాడు. వాడిని జయించా. నేను జరిగిందంటో తెలుసా అని రాక్షసుడు ఉన్నాడు. ఈ రోజు ఏం జరిగింది మర్చిపోయాను, ఈ రాక్షసుడు ఉన్నాడు. వీడిని జయించాలి. ఎప్పటికప్పుడు క్లెన్స్ యువర్ సెల్ఫ్, పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకో. యేసు రక్తం దగ్గరికి రా. 10వ వచనంలో ఏమో చూడండి. 10వ వచనంలో ఏముంది?
ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. తగ్గించుకో. దేవుని నీతిని నెరవేర్చాలి, నీ సొంత నీతిని కాదు. దాని గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నాయి. వీరి సంగతి ఏంటి? చూడు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఈ దేవతలను మేము పూజింపమని ఏమంటున్నారు వాళ్ళు? దేవుని నీతిని నెరవేరుస్తున్నారు. ఎందుకంటే దేవుని గ్రంథంలో ఇలా మా ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలా రాయబడింది. మా దేవుడు ఒప్పుకోడు, అది దేవుని. నీ దేవతకు మేము పూజించమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము అని తెలుసుకున్నాము. అని తెలుసు. దేవతలకి బాలపిల్లలకు పూజించడం ఏంటి? మేము నమస్కారం కూడా చేయము. అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ అహిమాన్ని ఎదిరించారు. ఈ రోజు ఏ విషయంలో ఎదిరించారు? సులువుగా భర్తతో అబద్ధాలు మాట్లాడేస్తారు. భయపడి తప్పు చేయరు, భయపడి అబద్ధాలు మాట్లాడతారు. నేను మంచి కొరకే అబద్ధం మాట్లాడానంటారు. కొంతమంది మంచి కొరకు అబద్ధం మాట్లాడానంటారు. నువ్వు మంచి వరకు అబద్ధం మాట్లాడినా అబద్ధమే. సరే, జ్ఞాపకం వస్తుంది, సరి తీసుకో. వీళ్ళని ఎదిరించు. ఇంకా చూస్తున్నాం ఇక్కడ 6వ అధ్యాయంలో, దానియేలు 6వ అధ్యాయంలో ఇక్కడ అప్పటికప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయకూడదు, 30 రోజులు ప్రార్థన చేయకూడదు అంటే దానియేలు ఏం చేశాడు చెప్పండి? 6వ అధ్యాయం 10వ వచనం. ఎలా ఎదిరించాడు? ఈ అహిమాన్ని ఎలా ఎదిరించాడు? ఇటు శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, అది దేవుని యథాప్రకారం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయి. దేవునికి రెగ్యులర్గా ప్రార్థన చేసి ఆయన స్తుతిస్తాను. సోదరులారా, దేవుని నీతిని మనం నెరవేర్చకపోతే మనం ఎలాగా నిందరాజులుగా కనబడగలము? సో ఈ 2 రాక్షసుల్ని కూడా ఇది మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి హీరోస్ జయించారు. అప్పటికప్పుడు జయించారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏముంది? 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. గతాన్ని మర్చిపో కంప్లీట్. మళ్ళా నెమరు వేసుకోవచ్చు. ప్రభు నాకు సహాయం చేయి, నీ రక్తంలో నన్ను కడగను. ఏ రోజుకి ఆ రోజు నువ్వు పడకకు వెళ్ళక ముందు శోభనం అయిపోయి అప్పుడు నువ్వు దేవుని చదువులో నువ్వు నిద్రపోయినా ప్రశాంతంగా దేవుడు నీకు నిద్రిస్తాడు. ఈ రాక్షసులు ఎవరు నీ దగ్గరకు వచ్చి నేను బొద్దుకు తీసేయకుండా ఉంటారు. ఇంకొకరు మిగిలాడు చెప్పండి. ఈ ముగ్గురులో ఎంతమంది అయిపోయారు? ఇంకొక వీరుడు ఉన్నాడు ఇక్కడ. ఎవడ తల్మయి వీడంటే రాబోయే సంగతులను రేపటి గురించి చింతింపకండి అని చేసే. కానీ వీడు ఏం చేయాలంటే రేపటి కొరకు వచ్చి ఇప్పుడే ఈ రాత్రి నేను చింతింప చేస్తాను. రేపు సంగతి ఏంటి, దాని సంగతి ఏంటి, మన డబ్బులు లేవు కదా. రేపటి గురించి ఇప్పుడే చింతలో పెట్టేస్తాడు. పాస్ట్, ప్రెసెంట్, ఇంకోటి ఏంటి ఫ్యూచర్. యోబు ఫస్ట్ మనం చూద్దాం. అసలు ఆరంభమే యోబు గ్రంథం ఆరంభంలోనే మొదటి అధ్యాయంలో అతడు ఏమర్పించాడంటే దహన బలి అర్పించాడు. రోజు చేసే కార్యక్రమంలో అతడు దినచర్యలో ఫస్ట్ ఏం చేసేవాడు అంతా? వాళ్ళకి విందు దినాలు అయిపోగానే, పిల్లలందరికీ విందు దినాలు అయిపోగానే వాళ్ళందరూ ఒకళ్ళు కలుసుకొని ఎంజాయ్ చేసుకునేవాళ్ళు. ఒకవేళ వీళ్ళు తప్పులు చేసేసారని బైబిల్ ఏముందంటే వారు ఒకవేళ దేవుని దుఃఖపరిచారేమో అని ఏం చేసేవాడంట?
యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. తన కుమారులు పాపము చేసి, తమ కుమారులు పాపము చేశారు అని చేసి, తమ హృదయంలో దేవుని దూషించలేమో, హృదయంలో ఏమైనా తప్పు చేశారేమో. చూడండి ఎంత ప్రార్థన చేయాలి మన పిల్లలకు. ఒకవేళ హృదయంలో ఏదైనా తప్పు చేశారేమో, తర్వాత ఏముంది అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించాడు. ప్రతి దినం చేయవలసింది. ఫ్యూచర్కి బ్లెస్సింగ్స్ ఎత్తపరుచుకున్నాడు. సోదరులు, మన పిల్లల గురించి మనం చేయవలసింది. ఫ్యూచర్లో ఒకవేళ లోపల ఎక్కడ తగ్గిపోతారేమో, దహన బలి అర్పిస్తాం. వాళ్ళకి పిలువనిపించి ప్రతి ఒక్కొక్కరు కొరకును ప్రార్థన చేయాలి. డోర్నెస్లీ తల్లి పడకకి వెళ్ళక ముందు ఒక్కొక్క పడక దగ్గర ప్రార్థన చేసేదట. ఒక్కొక్క పడక దగ్గర ప్రార్థన చేసేది. కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత, అందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు తను పడుతుంది. సోదరులు చాలామంది వాళ్ళ పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, వాళ్ళు దేంట్లోనో వాళ్ళు మునిగిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తారు, అయ్యో నా పిల్ల, అయ్యో నా పిల్లలు అయిపోయింది. ప్రతిరోజు దహన బలి ఆ విందు దినం అయిపోయిన తర్వాత దహన బలి అర్పించడం అది ఆరంభంలో చూస్తున్నాం. అలాగే యోబు గ్రంథం యొక్క ఆఖరి అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం, 42వ అధ్యాయంలో ఇక్కడ వాగ్వాదాలు, చాలా వాగ్వాదాలు పెట్టుకున్నారు వీళ్ళు స్నేహితులు యోబు కలిసి. అక్కడ దేవుడు ఇద్దరు పరిశుద్ధపరుస్తున్నాడు. యోబును పరిశుద్ధపరుస్తున్నాడు. యోబు నిజమే నువ్వు బాగా మాట్లాడమని అన్నాడు, కానీ అయినప్పటికీ వాళ్ళకు నువ్వు ప్రార్థించి అప్పుడే నాకు అంగీకరిస్తాను. ఎవరి మీద అయితే ఆయుష్యం కలిగి ఉన్నాను వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళు నిజమే దుఃఖపరిచారు, ఇన్ని రోజులు దుఃఖపరిచారు. కానీ ఆ దుఃఖపరిచిన వాళ్ళు కొన్నిసార్లు మీరు పరిమాణం వైద్యులు అన్నాడు, ఏకైదో మాట్లాడాడు. ఇవన్నీ విషయంలో వాళ్ళకి దహన బలి అర్పించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసినందువల్ల దేవుడు నీకు పరిశుద్ధపరుస్తాడు, వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు. నీ ఫ్యూచర్లో నీ గొప్ప ఆశీర్వాదాలను చూస్తాం. 42వ అధ్యాయంలో చూద్దాం. మనకు తెలుసు ఎలా పశ్చాత్తాపడ్డాడో, యోబు ఎలా పశ్చాత్తాపడ్డాడో తెలుసు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం చూడండి, 12వ వచనం, 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే దానికి ముందు వీళ్ళ కొరకు ప్రార్థన చేశాడు చూడండి. 10 రైట్ 10. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితులు అప్పటి వరకు కూడా నిందించారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అది ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? తన స్నేహితులు కూడా. వాళ్ళందరూ ఎంతవరకు కూర్చొనే ఉన్నారు, ఎంతవరకు కూడా రకరకాలుగా మాటలు విసురుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు దహన బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా అక్కడ యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశారు. సోదరులారా, ఇవన్నీ ఈ 3 రాక్షసుల్ని మనం జయిస్తేనే తప్ప తిరిగి మనకు క్షేమ స్థితిని దయచేస్తారు. మనకు తిరిగి ఎందుకు రావట్లేదు, ఎందుకు నేను సరవట్లేదు, ఎందుకు నాకు ఆశీర్వాదం రావట్లేదు అనుకుంటున్నాను. ఆయన సందులోకి వెళ్ళి ఆయన తప్పు కూడా మీకు చూపిస్తాడు. యెహోషువ గ్రంథం ఆఖరిగా 15వ అధ్యాయం చూద్దాం. 15వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథం రైట్. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన శేషయి, అహిమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశంలో స్వాధీనపరచుకునేను. వెళ్ళగొట్టారు. ఏం చేసామంటే యోధా వాళ్ళు ఏం చేశారంటే చంపేశారు, యెరూషలేము పెట్టేశారు, వెళ్ళగొట్టారంటే. వెళ్ళగొట్టాడు? కాలేబు. మిగతా వాళ్ళందరూ వీళ్ళు చూసి బాబాయ్ రాక్షసులు, బాబాయ్ ఉన్నత దేవుడు, బాబాయ్ పట్టణాలు చాలా ప్రాకారంగా అన్నారు. కానీ కాలేబు ఏం చేసాడు? వెళ్ళగొట్టాలి పట్టేసాడు ఈ 3 చదువు 14వ వచనం. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క
ముగ్గురు కుమారులైన శేషయి అహిమాను తల్మై అని వారిని అనాకీయ వంశములను వెళ్ళగొట్టి దేశమును స్వాధీనపరచడం. దాని కొరకే మనం ప్రార్థన బాబు అని చెప్పాడు. కాలేబు నెరవేర్చాడు. వీళ్ళు అసలు వేయి చూసిన వాళ్ళని భయపడిపోయారు. కాలేబుకి వీళ్ళకి ఎంత తేడా ఉండొచ్చు, ఎంత తేడా ఉంది. నిజమే మన ఈ దేవుడు కూడా చెప్తున్నాడు. నిజమే ఉన్నత దేవుడు, నిజమే పెద్ద పెద్ద ప్రాకారం, నిజమే పెద్ద పెద్ద పట్టణాలు. అయినప్పటికీ గ్రహించే వాకి మేము వెళ్తుంది. మీరు మీ శూరత్వం వల్ల మీరు చేయించలేదు. వాళ్ళ యొక్క బలహీనతల వల్ల వాళ్ళు ఉన్నత దేశులే కానీ వాళ్ళు జీవగల దేవుని పూజించేవారు కాదు. దావీదేమంటాడంటే వీడు ఫిలిస్తే అంతే. అతను చూస్తున్నప్పుడు గొలియతలా కనబడట్లేదు. దావీదు దహించు అగ్ని నా ముందు వెళ్తున్నా, కింద అతను పడేస్తాను, నేను పడేస్తాను. సోదరులారా, మనలో ఏ రాక్షసుడైతే ఇంకా నీలో ప్రజలు ఇప్పుడు నేను తెగులు పడుతున్నాడు, అందరిని తరివేస్తేనే తప్ప స్వాధీనపరచుకోలేదు. ప్రార్థన చేసుకోండి. Yes.